సిటీలో డ్రగ్స్ మాఫియా మళ్లీ విస్తరిస్తోంది. పోలీసుల దాడుల్లో రోజుకో చోట డ్రగ్ రాకెట్ బయటపడుతున్నా కంట్రోల్ మాత్రం కావట్లేదు. పోలీసుల నిఘాను దాటి చేరాల్సిన చోటికి చేరుతున్నాయి. తాజాగా నార్కోటిక్స్ అధికారులు బొల్లారంలో భారీగా డ్రగ్స్ పట్టుకోవడంతో సిటీలో ఈ మాఫియాపై మరోసారి చర్చ జరుగుతోంది. హైదరాబాద్ సిటీలో కొన్నాళ్లుగా సైలెంట్ అయిన డ్రగ్స్ మాఫియా మళ్లీ చెలరేగుతోంది. కొన్ని రోజులుగా వరుస పెట్టి డ్రగ్స్ ముఠాలు పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. ఓవైపు సిటీని విశ్వనగరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా డ్రగ్స్ బిజినెస్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. నగర శివార్లలో మూతపడ్డ కెమికల్ కంపెనీలు డ్రగ్స్ తయారీ కేంద్రాలుగా మారటంతో నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. స్టడీ విజిట్ వీసాతో నగరానికి వచ్చే నైజీరియన్లు ఇక్కడి యువతను మత్తులోకి దింపి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. పబ్బులు, రేవ్ పార్టీలు, వీకెండ్ పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సిటీ నుంచి ఫారెన్ కంట్రీస్ కు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే హైదరాబాద్ ఏ రేంజ్ కు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, సైంటిస్టులు డ్రగ్స్ తయారీ, సరఫరాల్లో కీ రోల్ ప్లే చేస్తూ ఉండటం కూడా అందర్నీ కలవరానికి గురి చేస్తోంది. డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిటీ కాప్స్ ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితాలనివ్వటం లేదు. పబ్బులు, వీకెండ్ పార్టీలు భారీగా జరుగుతుండటంతో డ్రగ్స్ ముఠాలు సిటీని టార్గెట్ చేసుకుని కోట్లు సంపాదిస్తున్నాయి.